హాయ్ అండి. వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా, క్విక్‌గా చేసుకునే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చు. బ్రెడ్‌లో ఉన్న టాక్సిన్స్ అన్నీ తొలగించి మంచి డిటాక్సిఫైయింగ్‌గా పనిచేస్తుంది. జీర్ణశక్తిని పెంచి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్‌ని, స్కిన్‌ని గ్లోగా మారుస్తుంది. రోజు తినే ఇడ్లీ, దోశల కన్నా ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దీన్ని అలవాటుగా చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చూస్తారు. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఐటెమ్స్ ఇందులో నేను యాడ్ చేయలేదు. ఫ్రెష్‌గా తీసుకున్న ఫ్రూట్స్‌తోనే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. హెల్తీ ఫ్రూట్ సలాడ్ అనమాట. అది కూడా మామూలు పాలతో కాకుండా కోకోనట్ మిల్క్‌తో నేను దీన్ని చేస్తున్నాను. చాలా హెల్తీ. కోకోనట్ మిల్క్‌లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. పిల్లల విషయానికొస్తే కొన్ని ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేయకుండా ఉండాలంటే అన్ని రకాల ఫ్రూట్స్‌ని కలిపి ఇవ్వండి. ఇక్కడ నేనైతే కొన్ని రకాల ఫ్రూట్స్‌ని తీసుకున్నాను. మీరు ఏ ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాటిని ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవే ఉండాలని ఏం లేదు. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే, ఏవి అవైలబుల్‌గా ఉంటే వాటిని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకి కోకోనట్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. స్వీట్‌నెస్ కోసం మిక్సీ జార్‌లోకి కోకోనట్ మిల్క్‌ని యాడ్ చేసుకొని అందులోకి బెల్లం స్వీట్‌నెస్‌కి తగినంత వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం అలాగే కిస్మిస్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. అలాగే గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇలా అన్నీ వేశాక ఒకసారి కలుపుకొని మరికొన్ని పాలని యాడ్ చేసుకోండి. 30 మినిట్స్ వరకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మిల్క్ అనేవి కొంచెం థిక్‌గా అవుతుంది. థిక్‌నెస్ అవ్వడం వల్ల మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. సీజనింగ్ ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా మంచిది. అంటే ఏ సీజన్‌లో దొరికే ఆ సీజన్ ఫ్రూట్స్‌ని తీసుకోవడం వల్ల అందులో ఉండే అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.